నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ సంపూర్ణం. వాణిజ్య సముదాయాలు, చిరు వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల కంటే మద్యం షాపులు మాత్రం బహిరంగంగా ఓపెన్ చేసి ఉండటం శోచనీయం. అసలే ఓ పక్క మండే ఎండలు మండిపోయే ధరలు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మద్యం బెల్ట్ షాపులు ఏరులై పారుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సందర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాలా. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే అన్నారు, కొట్లాడి తెచ్చుకున్నాము తెలంగాణను. అట్లాగే కొట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి మెడలు వంచి, మోడీ గారి యొక్క మెడలు వంచి ఆయన యొక్క మైండ్ సెట్ మార్చేలాగా చేసి మనమంతా కూడా నిరసన తెలియజేసే కార్యక్రమంలో మన పార్టీయే కాకుండా కలిసి వచ్చే అన్ని పార్టీ సోదరులకు కూడా మనం కలిసి మన యొక్క నిరసనను మరి తెలియజేయాలి. దాని కూడా కేంద్ర ప్రభుత్వం కదలాలి, ఢిల్లీ పీఠం కదలాలి. ఆ ప్రకారంగా మోడీకి బుద్ధి రావాలని చెప్పే ఉద్దేశంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మనకు పిలిపించున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో రోజుకొక సమస్య సృష్టిస్తూ జాతీయవాదం, నేషనాలిటీ అని, మేము దేవుని బిడ్డలమని, అసలైన హిందువుల మేమే అని రకరకాలుగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, సమస్యాత్మక వాతావరణం క్రియేట్ చేస్తూ చివరకు వచ్చేటప్పటికల్లా ఆ దేశంలో ఉన్న ప్రజలు కష్టకాలాలు మగ్గేలాగున ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికి ఉదాహరణ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయకపోగా ఇప్పుడు వారి టేబుల్ మీద ఉన్న సమస్య ఏంటంటే, ఇటు ఎల్ఐసి కావచ్చు, అటు టెలికాం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేకించి రైల్వే సంస్థ రైల్వేది కూడా ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభదాయకంగా ఉన్న అటు ఎల్ఐసి కావచ్చు, టెలికాం కావచ్చు, అటు రైల్వే కావచ్చు, అలాగే ఉక్కు కావచ్చు, ఇవన్నీ కూడా, అలాగే విమానాశ్రయాలు కూడా మరి ప్రైవేట్ పరం చేసి మరి బడాబాబులకు తారాతత్వం చేసి తదనుగుణంగా వచ్చే సొమ్ముతో మరి ప్రజల వద్దకు పోయి డబ్బు వెచ్చించి మరి మళ్ళీ పౌరులు వచ్చేలాగా మోడీ గారి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా మరి చేసుకుంటూ ప్రజల్లో ఒక మత్తులో వచ్చేలాగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వచ్చే దశలో ప్రత్యేకించి మరి కేంద్ర ప్రభుత్వం ఒక విత్తనవాదం చేస్తుంది.
రైతులు సాగు చేస్తున్న అసైన్ భూముల్లో ల్యాండ్ పూలింగ్ సర్వే విధానాన్ని నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని తాటిపూడి, సోమవరం గ్రామాల పరిధిలో అసైన్మెంట్ భూముల్లో ల్యాండ్ పూలింగ్ సర్వే నిలుపుదల చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. వారసత్వ పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి నిషేధిత జాబితా నుంచి వారసత్వ పట్టా భూముల్ని వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ల్యాండ్ పూలింగ్ ని, 2 పంటల పండే భూముల్లో ల్యాండ్ పూలింగ్ ని వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ధరణి సమస్యలను పరిష్కరించాలి, ధరణి సమస్యలను, ధరణి సమస్యలను, ధరణి సమస్యలను, ధరణి సమస్యలను, రెవెన్యూ ధరణి సమస్యలను, సోమవారం రెవెన్యూ ధరణి సమస్యలను, సోమవారం రెవెన్యూ ధరణి సమస్యలను ఆపుజేయాలి. అసైన్డ్ భూమిలో ల్యాండ్ పూలింగ్ ని, అసైన్డ్ పట్టాల భూమిలో ల్యాండ్ పూలింగ్ ని, అసైన్డ్ పట్టాల భూమిలో ల్యాండ్ పూలింగ్ ని వారసత్వ భూములు ఉన్నటువంటి నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి. నిషేధిత జాబితాలో నుంచి వారసత్వ భూముల్ని, వారసత్వ పట్టాలు ఉన్న భూములు నిషేధిత జాబితాలో నుంచి పరిష్కరించాలి. ధరణి సమస్యలను, సోమవారం రెవెన్యూ ధరణి సమస్యలను, సోమవారం రెవెన్యూ ధరణి సమస్యలను అసైన్డ్ పట్టాల్లో ల్యాండ్ పూలింగ్ ని. వైరా మండలం సోమవారం రెవెన్యూ పరిధిలో రైతులు ధరణి సమస్యలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వారసత్వ పట్టా భూములు కూడా 2013లో ఆనాడు తహసీల్దార్ గారి యొక్క చర్య మూలంగా, అనాలోచిత చర్య మూలంగా నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి పేర్కొనడం జరిగింది. 2018లో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి నూతన పట్టా పాస్ పుస్తకాలు ఏవైతున్నాయి అవి కూడా రైతుల చేతికి వచ్చినాయి. కానీ ధరణి వెబ్సైట్ లో చూస్తే అవి నిషేధిత జాబితాలో ఉండటం మూలంగా కొడుకులకి వారసత్వం ఇచ్చినా మళ్ళీ వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ధరణిలో నుంచి రావట్లేదు. అదేవిధంగా ఆడపిల్లలకి ఇచ్చినటువంటి భూములు కూడా వాళ్ళ పేరుతో కూడా ఎక్కే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైనా అవసరం పిల్లల చదువుల కోసం అనారోగ్య సమస్య వచ్చి ఒక అరెకరం అమ్ముకుందామన్నా కానీ నిషేధిత జాబితాలో ఉన్నాయి కాబట్టి భూములు క్రయ విక్రయాలన్నీ నిలిచిపోవడం మూలంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నిషేధిత జాబితా ఏదైతే సోమవారం రెవెన్యూ పరిధిలో 100 మంది రైతులు భూములు పెట్టారో వాటిని సమగ్రంగా పరిశీలించి నిషేధిత జాబితా అనేది ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం. దీంతో పాటు 1953లో వచ్చినటువంటి అసైన్డ్ యాక్ట్ ప్రకారం సోమవారం రెవెన్యూ పరిధిలో కొన్ని 100 మంది దళిత కుటుంబాలకి, బీసీ వర్గాలకి, భూమి లేనటువంటి నిరుపేదలకి ఎకరం 2 ఎకరాల భూమి ప్రభుత్వం గత 70 సంవత్సరాల క్రితం ఇచ్చింది. తర్వాత 74, 84లో కూడా కొంతమంది రైతులకి ప్రభుత్వం అసైన్ చేయడం అనేది జరిగింది. ఆ అసైన్ భూములు మా భూములు అని చెప్పి ప్రభుత్వం ఇవాళ బలవంతంగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేపించే ప్రయత్నం, వాళ్ళకి 200 గజాలు 300 గజాలు స్థలం ఇస్తాం, ఇళ్ల స్థలం ఇస్తాం అని చెప్పి రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్లు వేసేదానికోసం ప్రభుత్వం పూనుకుంటా ఉంది. వైరా రిజర్వాయర్ గట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో 1930 నుంచి దాదాపుగా 90 సంవత్సరాల నుంచి 2 పంటలు పండటానికి అవకాశం ఉన్నటువంటి భూములు, 2 పంటలు పండే భూములు, సారవంతమైనటువంటి భూములు ఇక్కడ ఆహార సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అందుకనే పంట పొలాల్లో ఈ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంచర్లు వేయడానికి కూడా నిలుపుదల చేయాలని చెప్పి వాళ్ళ స్థానిక తహసీల్దార్ దగ్గర రైతులు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం వేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి 2018 జూన్ 2వ తారీఖు నాడు కేసీఆర్ గారు పాస్బుక్లు పంచిన కాడ నుంచి ఈ సమస్య ఉంది, ధరణి సమస్య ఉంది, నిషేధిత జాబితాలో ఉన్నారని చెప్పి మోకాళ్ళు అరిగేదాకా, చెప్పులు 4-5 జతలు అరిగేదాకా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, తహసీల్దార్ చుట్టూ. దానికి ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రేపు మళ్ళా 2-3 రోజుల్లో మేము కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్ డే సందర్భంగా ఈ రైతులందరం వెళ్తాం, కలెక్టర్ గారికి కూడా చెప్తాం. సమస్య పరిష్కారం చేయకపోతే వరకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గరే కూర్చొని రోజుల తరబడి ఎన్ని రోజులైనా ఈ సమస్య పరిష్కారం అయిన దాకా కూడా దీర్ఘకాలం కూడా ఉద్యమం చేస్తాం. ఎందుకంటే మాకు రైతులకు పట్టా కోల్పోయిన తర్వాత రైతులు దిక్కులేనటువంటి పరిస్థితుల్లోకి పోతున్నారు. కాబట్టి గతంలో అంటే పాణి రికార్డులు చేతి పుస్తకాల్లో ఉండేది, అక్కడ చూసుకునేది బాగానే ఉంది అనుకునేది. ఇవాళ కంప్యూటర్ కొడితే ఎవరికైనా ఆ కంప్యూటర్లో తన పేరు రాకపోతే మనోవేదనకు గురై ఇవాళ చనిపోయే పరిస్థితి, ఆరోగ్యాలు దిగజారుతున్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే సాయిబుల దగ్గర నుంచి ఖరీదు చేసి భూమి 15 ఎకరాల కుట్టలు కొన్నాం. అటువంటి భూమిని కూడా మా తమ్ముళ్ళు పంచుకొని రిజిస్ట్రేషన్ అమ్మటానికని పోతే వాళ్ళు ఇది పంచరాయని చెప్పని అన్నదాని బయట దాని దగ్గర నుంచి ఎన్ఓసి కావాలని చెప్పంటే కావాలని ఎన్ఓసి చేసినప్పుడు ఇచ్చిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే చేయడం జరిగింది. పట్టాలు 60 ఎకరాల పట్టాలు ఉన్నాయంటున్నారు. 60 ఎకరాల్లో కూడా మొత్తం
పచ్చనాల కింద పెట్టారు. రైతులను కృష్ణపెడుతున్నారు. కొంతమంది రైతులు ఆడపిల్లలకు ఇస్తే ఇవాళ ఆడపిల్లలు కూడా పుట్టినకి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. గవర్నమెంట్ మరి ఒకళ్ళకి మించి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మరి ఏం జరుగుతుంది కాదు. ఇద్దరు తహసీల్దార్ ఎవరో కలెక్టర్ ఎవరు ఎవరికి అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. బహుజన బిడ్డ పెళ్లికి బాసటగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దపేట గ్రామానికి చెందిన పల్లె వెంకటమ్మ చంద్రయ్య 3వ కూతురు మౌనిక వివాహం సందర్భంగా పెండ్యాల మహేష్ 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. సోదరి వివాహం ఉందని చెప్పి మా రవీందర్ నిన్ననే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము రాజ్ ఠాకూర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తే కొంచెం మీటింగ్స్లో ఉండి బిజీగా ఉండే రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రామ బిడ్డగా మరి మీతో మన అందరి కుటుంబాలతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి చిన్నగా ఏదో ఉడతా భక్తి సహాయంగా ఇవాళ ఒక 50 కేజీ రైస్ బ్యాగ్తో పాటు ఒక చీరకి కూడా మేము రెస్పాండ్ కావడం జరిగింది. అంటే మేము ఇచ్చేది చాలా చిన్న సహాయం, కానీ భవిష్యత్తులో కూడా ఒక అన్నలాగా నేను ఒక సోదరిగా భావించుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సమస్యలున్నా ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఒక కుటుంబ సభ్యులాగా మేము స్పందిస్తామని చెప్పి ఈ చెల్లకు భరోసా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ వైవాహిక జీవితం అంతా కూడా చెల్లకి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో విరాజీలో ఒక మంచి స్థాయిలో ఈ సోదరి మౌనిక ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సింగరేణి సంస్థలో 2వ రోజు కూడా సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. కార్మికులు సంఘటితంగా స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. దీంతో 2 రోజుల పాటు జరిగిన సార్వత్రిక సమ్మె సింగరేణి సంస్థలో విజయవంతమైంది. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు 2 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 6 భూగర్భ గనులు 6 ఓపెన్ కాస్ట్ మైన్లో కార్మికుల సందడి లేక నిర్మానుష్య వాతావరణం కనిపించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా సమ్మె ఆగ్రహ రూపంలో వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి కార్మికులు చాలా మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారు. ఏదైతే 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి శ్రీకారం చుట్టిందో ఇక ఈ సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల్లో ఏ విదేశీ కంపెనీ అయినా కనుక వస్తే, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా వస్తే తరిమి కొడతామనే పద్ధతుల్లో కార్మిక వర్గం ఐకమత్యంతో ఈ సమ్మె నిర్వహిస్తుంది. అలాగనే ఇక కేవలం సింగరేణి కాదు, మొత్తం ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ విధానాన్ని ఆపు చేయాలి. అలాగనే స్వాతంత్రానికంటే ముందే బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడి కార్మిక సంఘాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని యాజమాన్యాల దగ్గర బానిసలుగా మారుస్తుంటే కార్మిక వర్గం చేతులు ముడుచుకొని కూర్చోదు, పిడికిళ్లు బిగించి పోరాడిద్ది అనేది కూడా ఈ సమ్మె తెలియజేస్తుంది. అలాగనే రోజు రోజుకి అధిక ధరలను పెంచుతూ సామాన్య ప్రజలమైన భారాలు మోపుతూ బీజేపీ ప్రభుత్వం విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు కూడికం చేస్తుంది. అలాగనే జాతీయత దేశభక్తి ముసుగుతోటి ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెడుతూ తన పబ్బం గడుపుకుంటుంది. 2024 బీజేపీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి ఈ 2 రోజుల సమ్మెతోటి మొదలైనటువంటి పోరాటం ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిఘటన పోరాటాలు కొనసాగిస్తాం, ధిక్కరణ పోరాటాలు కొనసాగిస్తాం. ఎన్ని అణిచివేతలు వచ్చినా, నిరసనలు వచ్చినా, నిర్బంధం వచ్చినా, పోలీసు కేసులు వచ్చినా కూడా కార్మిక వర్గం
మాత్రం కూడా అడ్డంకకుండా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటాలని ముందుకు కొనసాగిస్తుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వమా, ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో, లేకపోతే నువ్వు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని కార్మిక వర్గం హెచ్చరిస్తుంది. ఈ రోజు సమ్మెను విజయవంతం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ తరపున సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరణ చేసి వ్యాపారంగా మార్చాలని, కాషాయీకరణ చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోందని, అందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు గార్లపాటి పవన్ కుమార్, ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు. ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అసలు ఎందుకోసం ఈ సమ్మె, ఎవరి కోసం ఈ సమ్మె, మనం ఎందుకు పాల్గొనాలనే 3 నినాదాలతో ఈ సమ్మె జరుగుతుంది. విద్యను వ్యాపారీకరణ, కషాయీకరణ, ప్రైవేటీకరణ చేసేందుకు నరేంద్ర మోడీ నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ భారీ ఎత్తున దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 6% నిధులు కేటాయించడం, విద్యారంగానికి 6% ఎటువంటి సరిపోవు అనేసి భారత విద్యార్థి ఫెడరేషన్ అనేక సార్లు కలెక్టరేట్ ముట్టళ్లు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు భారీ ఎత్తున చేసినప్పటికి కూడా చీమగుట్టట్టుగా లేని వివరిస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం 2.67% మాత్రమే నిధులు కేటాయించారు. ఇవి కూడా ఎటువంటి సరిపోవు. అంతేకాకుండా విద్యార్థులు చాలామంది విద్యకు దూరం అవుతున్నారు. ఈ రాబోయే బడ్జెట్లో అయినా విద్యార్థులకు అధిక నిధులు కేటాయించాలి. అంతేకాకుండా కార్మికులు చేపట్టే సమ్మెకు బ్యాంకులు, మిగతా అందరు కార్మికులు కూడా ఈ సమ్మెలో మద్దతు తెలియజేస్తున్నారు. అసలు ఈ సమ్మె ప్రధాన కారణం ఏంటంటే కనీస వేతనం మాకు కావాలి, గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం 26,000 రూపాయలు మాకు ఇవ్వాలి అనే నినాదాలతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సర్వసభ్య సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య శాఖకు సంబంధించిన వైద్య అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గారు కూడా మనకు ఎమ్మెల్యే గవర్నర్ గారు 3 lakhs ఇచ్చిండు, 15 lakhs 3 lakhs ఇచ్చిండు. 3 lakhs అవుట్డోర్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంగళపేటలో కూడా ఒక లక్ష్మీపతిగూడెంలో ఒకటి అండర్ గ్రౌండ్ రైల్వే కట్టడం జరుగుతుంది ప్రభుత్వం. ఇంకోటి జడ్పీ జనరల్ ఫండ్స్ 7 వర్కులు ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక ఏపీలో చెప్పినట్టుగా మేజర్ సమస్య ఇరిగేషన్ అండ్ పొల్యూషన్. అక్కడక్కడ కొద్దిగా వాటర్ ఉంది, వాటర్ కొద్దిగా చాలా వరకు పరిష్కారమైనట్టు కనబడుతుంది. పొల్యూషన్ అయితే అసలు ఇక్కడ కాదు, జిల్లా పరిషత్లో మాట్లాడడానికి సమస్య పరిష్కారం అయితే లేదు. గత 10 రోజుల క్రితం ఒక గడపోతారం ఏరియాలో ఒక 5-10 నిమిషాలు వర్షం పడితే అసలు ఎట్లా అంటే ఒక చిన్నపిల్లని అలా వదిలితే ఆ కాలువలో కొట్టుకునేటట్టు
పిల్లల వాళ్ళు ఉండడం జరిగింది. నాకు అక్కడ స్థానిక నాయకులు నాకు వీడియో పంపిస్తే ఇప్పుడే మెంబర్ సెక్రటరీ గారికి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ గారు ఇప్పుడే రిప్లై ఇచ్చారు. నేను ఆఫీసర్స్ పట్టుకున్నాను, రాత్రి 10 గంటలకు ఇప్పుడు వచ్చింది. నేను ఇంతవరకు ఏం యాక్షన్ తెలియదు. అది వాళ్ళని అడుగుదామంటే మరి వాళ్ళు రాని పరిస్థితి. అది ముఖ్యంగా వాళ్ళపైన సరైన చర్యలు తీసుకోవాలని ఎంపీఓ గారిని కలెక్టర్కు ఒక లెటర్ పెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా మండల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అది సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, తన నిధులు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మరి మొన్ననే ఈ మధ్యలో ఎమ్మెల్యే గారికి జిల్లా పరిషత్ నుంచి కూడా ఒక 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం అంటే గతంలో ఉండే కానీ కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోలుపై మున్సిపల్ తీర్మానాన్ని వ్యతిరేకించి సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపిన బీజేపీ కౌన్సిలర్లు వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానం కోసం కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు బహిష్కరించి నిరసన తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల సుజిత, 34వ వార్డు కౌన్సిలర్. ఈరోజు కామారెడ్డి మున్సిపల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుని నిరసిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంజాబ్ తరహాలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. తీర్మాన విషయం ఏంటంటే పంజాబ్ రాష్ట్రం తరహాలో తెలంగాణలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా పంజాబ్ రాష్ట్ర తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణతో పాటు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తుంది. దీంట్లో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి దురభిప్రాయం లేదు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలన్నిటికీ ఈ పంట కొనుగోలు విషయంలో ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తూ అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ కాపీని కూడా ఇచ్చారు. అగ్రిమెంట్ మీద అందరితో సంతకాలు కూడా చేయించారు. కానీ మన కేసీఆర్ గారు, మన తెలంగాణ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా మేము కేవలం రా రైస్ ఇవ్వము, కేవలం బాయిల్ రైసే ఇస్తామని ఒక మంకుపట్టు పట్టి కేంద్రం పైన ఎన్నో విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం వచ్చే ఎలక్షన్లో కుట్రపూరితంగానే ఈ విషయాన్ని లేవనెత్తింది. 2017లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను పిలిచి ఖచ్చితంగా అందరూ రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. కానీ దానికి అన్ని రాష్ట్రాలు ఒప్పుకొని మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల వారు రా రైస్ని సప్లై చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2019 వరకు పారాబాయిల్ రైస్ ఇస్తూ ఈ ఒక్క సంవత్సరానికి పారాబాయిల్ రైస్ సప్లై చేస్తాము, తర్వాత నుంచి మేము రా రైస్ మాత్రమే సప్లై చేస్తామని క్లియర్గా అగ్రిమెంట్ కేంద్రంతో రాసుకున్నాం. దానికి కేంద్రం ఒప్పుకున్నది. కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మేము పారాబాయిల్ రైస్ మాత్రమే ఇస్తామని మేము అగ్రిమెంట్ చేసుకున్నామని ఒక తప్పుడు విషయాన్ని రైతుల దృష్టిలో తీసుకెళ్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది చాలా తప్పు విషయం. మీరు దేంతోనైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ రైతుల సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలన్న దురుద్దేశంతో ఇట్లాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు ఎటువంటి జిమ్మికులు, ఎటువంటి పొలిటికల్ డ్రామాలు ప్లే చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీగా మేము సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రైతుల వడ్లు కొనుగోలు కోసము, తీర్మానం కోసమని ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఎందుకు పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం గత 2020లో 40 లక్షల మెట్రిక్ టన్నులు మన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే 2020లో ఒప్పందం జరిగిందో అవి ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సప్లై చేయడం జరగలేదు. మళ్ళీ ఇంకోటి 2017లో ప్రతి రాష్ట్రం నుండి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇండియాలోకి సంబంధించిన, భారతదేశం సంబంధించిన ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సమావేశం ఏర్పాటు చేసి రా రైస్ మాత్రమే మేము
సెంట్రల్ గవర్నమెంట్కి సప్లై చేస్తామని చెప్పిన తర్వాత 2020 వరకు మభ్యపెట్టడం జరిగింది. 2020లో మళ్ళీ 2020 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన నియమిత అధికారులు అక్కడ సమావేశంలో పాల్గొని గత 17, 18, 19 సంవత్సరాలకు గాను ఏవైతే మేము ఒప్పందం చేసుకున్నామో దాన్ని మాత్రం దయచేసి ఉప్పుడు బియ్యం జోక్కోవాల్సిందిగా, ఉప్పుడు బియ్యం సప్లై చేసుకోవాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరిన తర్వాత వీటికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. 2020-21 గాను రా రైస్ సప్లై చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం మా దగ్గర ఉన్నది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క లెటర్స్ కానీ వీళ్ళు ఒప్పుకున్నట్టు ఏవైతే ఎవిడెన్స్ కానీ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉండే మేము మాట్లాడుతున్నాము. వీళ్ళు అక్కడ ఒప్పుకొని 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సప్లై చేయకపోవడం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉప్పుడు బియ్యం కొనాలని చెప్పి వీళ్ళు ఏదో తీర్మానం చేసుకోవడము, వీరు రైస్ మిల్లర్తో కుమ్ముక్కై మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్క రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కు కావడం జరిగి రైతులను మభ్యపెట్టడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రైస్ మిల్లర్స్ అందరూ వారి యొక్క ఏదైతే రైస్ మిల్లర్స్ అప్గ్రేడ్ అయ్యి మిల్లర్స్ అందరూ అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళ యంత్ర సామగ్రిని అప్గ్రేడ్ చేసుకొని మంచి క్వాలిటీ రైస్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కొనుగోలు ఉన్నది, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎందుకు లేదు? కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కై లో క్వాలిటీ రైస్ సప్లై చేయడానికి ముందుకొస్తుంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఫిర్బీ ఏమంటున్నారంటే దీని యంత్రాలు ఏదైతే ఉన్నదో అప్గ్రేడ్ చేసుకొని మంచి క్వాలిటీ రైస్ తీసుకుంటే కొనడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నది. ఏ రాష్ట్రంలో లేని తీర్మానాలు తెలంగాణ రాష్ట్రంకి ఎందుకు వస్తున్నాయో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులను అందరినీ మభ్యపెడుతూ ప్రజలను నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సొసైటీ భవనంలో చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి అధ్యక్షతన మంగళవారం మహాజన సభ జరిగింది. సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డికి సొసైటీకి సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక సమర్పించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం సభ్యులందరూ కేంద్రం ధాన్యం కొనాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్రం దిగివచ్చి ధాన్యాన్ని కొనాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కొంచెము వేరే విలేజ్లలో కొంచెం వేరే సొసైటీ పరిధిలో కూడా ఎప్పుడైనా కొంచెం జనాలు ఇంతకుముందు కూడా జనాలు కనిపిస్తుంది. ఈరోజు మహాజన సమావేశము జరిగింది. ఎందుకంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వమే ఏసంగి పంట పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనాలా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము కాలం ఎక్కువైంది కాబట్టి ఇరిగేషన్ లిఫ్టులు ప్రాజెక్టులు చాలా కట్టడం జరిగింది. నీరు ఉన్నట్లన్న బీడు భూముల కాడికి వెళ్ళి పంట భూములు జరిగినాయి. ఈ ఏసంగి పంట, రబీ, వరి పంట చాలా పెద్ద మొత్తంలో పండుతుంది కాబట్టి రైతులకు ఎలాంటి తిప్పల కాకుండా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు జరగాలని చెప్పేసి ప్రతి మండల ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన ప్రధానమంత్రి మోడీ గారికి పంపాలని, కొరియర్ పంపాలని చెప్పేసి మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మండల జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ గారు చెప్పడం జరిగింది. దానికి ఆ ఆదేశాల మేరకు మేము ఇది తీర్మానం చేసి మహాజన సభ తీర్మానం చేసి పంపడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రేగోడ్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో డీఎస్పీ సైదులు మాట్లాడుతూ పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. సిఐ చార్జ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రేగోడ్ ప్రెస్ మిత్రుల సహకారంతో 50 మంది రక్తదానం చేసి ఇంత అద్భుతమైన స్పందన వచ్చిందని జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందులో మెదక్ డీఎస్పీ అల్లాదుర్గం సిఐ, రేగోడ్, శంకరంపేట్ ఎస్ఐలు పాల్గొన్నారు.
ఇద్దరు ఒక దాని ఈరోజు రేగోడ్ పోలీస్ స్టేషన్లో మా గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి గారి సారి ఆదేశానుసారం ప్రకారం మా ఎస్పీ రోహిణి ప్రియదర్శన్ మేడం గారి సూచనల మేరకు ఈరోజు ఎస్ఐ గారు సత్యనారాయణ గారు మరియు జాతీయ సిఐ గారి ఆధ్వర్యంలో స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ పీజేఆర్ గారి బృందంతోనే పోలీసులను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మండలంలో ఎస్ఐ గారి యొక్క మంచి ఆదర్శంగా ఉండటంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు కానీ ఎంపీటీసీ కానీ కొంతమంది సర్పంచులు ఇక్కడున్న యూత్ అందరూ కూడా వచ్చి ఒక 50 యూనిట్ల వరకు 50 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అది ఎనీ ర్యాంక్ కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, ఎంపీపీ సాయిల్ గారు సరోజ సాయిల్ గారు మరియు ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఎంపీటీ శ్రీకాంత్ గారు, మరి కొంతమంది సర్పంచులు, ముఖ్యంగా మీడియా మిత్రులు ఇక్కడ ఈ మండలంలో మీడియా మిత్రులు అందరూ కూడా ఫార్వర్డ్ అయ్యి ఒకరి మీద ఒకరు పోటీ పడ్డట్టుగా రక్తదానం చేశారు. మీడియా మిత్రులని పేరు పేరున కూడా అభినందిస్తున్నాము. తర్వాత రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ప్రతి మండలంలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించేసేసి పేద ప్రజలకు ఎవరైతే సూర్యుని పూరేస్తున్న వాళ్ళు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు వాళ్ళందరూ కూడా ఈ మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మన జిల్లా రెడ్ క్రాస్ ఉన్నది, తర్వాత స్టేట్ రెడ్ క్రాస్ ఉన్నది. ఈ స్టేట్ రెడ్ క్రాస్ వాళ్ళతోనేమో హైదరాబాద్లో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ కానీ విత్ ఇన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే వాళ్ళకు బ్లడ్ అందేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ఉంటుంది. జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా కూడా మనము రక్తదానం చేసేందుకు యువతని ప్రోత్సహించే విధంగా మీరు వార్త రాయాల్సిందిగా కూడా మేము వాళ్ళు మండలంలో ఉన్నటువంటి మా ఎస్ఐలో కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి మండలంలో రక్తదాన శిబిరం అరేంజ్ చేసి, ఎందుకంటే మనకు ఆఫీసర్స్ కూడా పేద ప్రజలకే ఉపయోగపడాలి, మన యొక్క సర్వీస్ ఓరియంటేషన్లో ఉండాలి ఉద్యోగంతో ఉన్నాం కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం రక్తం కూడా డొనేట్ చేసి ఇందులో మా సిబ్బంది కూడా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్స్ కానీ మా వాళ్ళు కూడా ఈ 50 మందిలో ఈ రక్తదానం చేశారు. మా సిబ్బంది కూడా అందరూ కూడా రక్తదానం చేసేందుకు ఎనీ టైం ఎమర్జెన్సీ టైంలో ముందుకు రావాలంటే విన్నవించుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంత గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా డిఎస్పీ గారు మరియు రేగోడ్ ఎస్ఐ గారు మరియు డాక్టర్ గారు జనార్దన్ సార్ గారు మరియు సెకండ్పేట ఎస్ఐ గారు మరియు విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మా రేగోడ్ ఎస్ఐ ఆయన యొక్క మంచితనంతో రేగోడు పబ్లిక్ అంతా ఒక పండగ వాతావరణం మా డిఎస్పీ గారు అన్నట్టుగా పండగ వాతావరణాన్ని సృష్టించిండు. చాలామంది మేము అనుకోలేదు ఇంతమంది వస్తామని. మా సార్ అడిగాడు ఎంతమంది వస్తారంటే రావచ్చు సార్ ఒక 20 మంది అని చెప్పినాం. కాకపోతే 50 మంది దగ్గర బ్లడ్ డొనేషన్ చేసేసి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు. అదేవిధంగా ముందు కూడా మా 3 మండలాలు కూడా ఇదే విధంగా మేము క్యాంపులు కండక్ట్ చేసేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు తయారు చేసేసి మేము బ్లడ్ ఇస్తేందుకు మేము రెడీగా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ రేగూడ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ దానం చేసిన అందరికీ మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే పిలవగానే వచ్చినందుకు
అదేవిధంగా ఈ మన పత్రికా విలేకరుల యొక్క ప్రోద్బలంతో వీళ్ళందరూ వచ్చిందని అనుకుంటున్నాను. మా ఎస్ఐ గారు మరియు పత్రికా విలేకరులు మరియు సర్పంచులు మరియు ఏపీపీలు వీళ్ళందరూ ప్రోద్బలంతో ఇంత గ్రాండ్ సక్సెస్గా అయినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయరాదని సింగరేణి సంస్థ 66 కోట్లు ఖర్చు చేసి 4 బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా చేసిన వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో 2 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి ఏఐటీయూసీ యూనియన్ విప్లవ జైజేలు తెలుపుతుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మన సింగరేణిని కూడా కలిపారు. సింగరేణిని కూడా దాదాపు కోల్ సెక్టార్లో 70-80 యూనిట్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అందులో మనవి కూడా ఒక 4 ఉన్నాయి. ఈ 4 యూనిట్స్కి సంబంధించి సింగరేణి పోరాట శక్తి, సింగరేణి కార్మికుల ఐక్య విప్లవ శక్తి ఇంతకుముందు కానీ ఆ తర్వాత ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఇవన్నీ గమనంలో తీసుకున్న వాళ్ళు మేము స్పష్టంగా చెప్పాం. ఏఐటీసీగా చరిత్ర కలిగిన యూనియన్ ఇది. ఈ ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాలలో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, ప్రత్యేకంగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసాం. ఎవరు ఇక్కడికి వచ్చినా సరే, ఏ కార్పొరేట్ శక్తి వచ్చినా సరే ఈ 4 బావుల్లో కానీ ఎక్కడ సింగరేణిలో కానీ ఒక్క బొగ్గు పెళ్ళ కూడా తీయనివని చెప్పి హెచ్చరికలు చేయటం జరిగింది. ఆ క్రమంలోనే మొత్తంగా ఏదైనా కానీ వాళ్ళైతే రాలా. ఇప్పుడు నిన్న బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బండి సంజయ్ అనే ఆయన మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో నాకు తెలియదు, ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. లేకపోతే అవగాహన లేకని చెప్పాలి, లేకపోతే తప్పు మార్గాన్ని పట్టించే పద్ధతులు అని చెప్పాలి. ప్రహ్లాద్ జోషి అనే ఆయన కేంద్ర మంత్రికి ఈయన ఒక ఉత్తరం రాశాడు. కేంద్ర మంత్రి ఏమి రాశాడు చెప్పాడంటే ఈయనకి సమాధానం, మేము సింగరేణిని ప్రైవేటీకరణ చేయం అని ఏమని చెప్పాడు. టెండర్లో ఎవరు పాల్గొలేదు, ఏరియా వాళ్ళు రాలేదు, ఇప్పుడైనా టెండర్లో సింగరేణి పాల్గొని తీసుకోమను. అది ఆయన చెప్పిన భాష. అంటే సింగరేణిలో ఇంకో మాట ఏమన్నాడు, 51% సింగరేణిదే ఉంది కాబట్టి వాళ్ళదే స్టేక్ ఉంటుంది. అంటే 51% మనదే ఉంటుంది. మరి మన దానిలో మన టెండర్లో పాల్గొమంటే ఏంటో నాకు అర్థం కాలేదు. టెండర్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకి వ్యతిరేకంగా ఏదైతే తీసుకుందో దానికి వ్యతిరేకంగా జాతీయ లెవెల్లో జాతీయ సంఘాలు ఏదైతే సమ్మె పిలిపించిందో అందులో భాగంగానే సింగరేణిలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కూడా ఈరోజు సమ్మెను విజయబాటలో నడిపించినందుకు విజయవంతం సమ్మెను చేయాలని చెప్పి ఏఐటీసీ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐటీసీ తరఫున అన్నా అంటే నేనున్నా అంటూ అభయహస్తం అందిస్తూ పేదోళ్లకు పెద్దన్నలాగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. రామగుండం నియోజకవర్గంలోని పేదవారికి ఏ కష్టం వచ్చినా తన వంతుగా ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ మనసున్న మహారాజుగా కీర్తించబడుతున్నారు ఎమ్మెల్యే చందర్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ జనగామ గ్రామం పేద కుటుంబానికి చెందిన రాజం దుర్గమ్మల కుమార్తె జ్యోతి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా శనివారం కోదండ రామాలయం ఆవరణలో ఎమ్మెల్యే కోరికంటి చందర్ పుస్తే మట్టెలు పట్టుచీర అందించారు. జనగామ రాజం గతంలో మృతి చెంది ఉన్నాడు. అమ్మాయి వివాహం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి అక్కలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి జనగామ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క జనగామ జ్యోతి వివాహానికి అందరూ కూడా అండగా ఉండి ఆ యొక్క వివాహాన్ని జరిపించడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క వివాహానికి మా వంతు బాధ్యతగా విజయమ్మ ఫౌండేషన్ నుండి పుస్తమట్టలను ఇచ్చేటువంటి విధంగా మేము ఆలోచన చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క అమ్మాయికి అతి త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా వర్తింపజేసి వచ్చేటువంటి విధంగా
మా దగ్గర ఉన్నటువంటి మా కార్పొరేటర్లు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కౌన్సిలర్లు, మా లీడర్స్ అందరం కూడా ఆ యొక్క కుటుంబానికి అండగా ఉంటాం. ఈ యొక్క నిరుపేదలైనటువంటి వాళ్లకు వివాహాలు జరిపించేటువంటి కార్యక్రమంలో మా మిత్రులు, సోదరులు చాలామంది ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మేము మాకు తోచినటువంటి విధంగా, మాతోని సాధ్యమైనటువంటి విధంగా ఈ యొక్క పుస్తమట్టలు కానీ ఇంకా ఇతరత్ర సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. జ్యోతి ఈ యొక్క వివాహం సందర్భంగా మా సోదరిమణులందరూ కూడా ఈ యొక్క జ్యోతి కుటుంబానికి సహాయం చేసే విధంగా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రెండో రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ కొడిమ్యాల మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ స్వర్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. మేడం మీరు మా తరఫున అక్కను చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కారం అయ్యేటట్టుగా కృషి చేయాలి. నిన్నటి నుండి ఈరోజు 2 రోజులుగా దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. సార్వత్రిక సమ్మె అని. ఇది కార్మికుల కోసము అందరికీ వేతన చట్టం అమల్లోకి రావాలి, వేతనము సవరించిన ప్రకారం ఇవ్వాలని చేస్తున్నారు. అయితే మాది అంగన్వాడీలుగా మా ఆలోచన ఏంటంటే మేము 200 నుంచి 400 నుంచి ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు 13,600 రూపాయలు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాము, అట్లా ఇట్లా అని ఇస్తుంది. అట్లా కాకుండా మాకు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కల్పిస్తూ మా వయసుకు సంబంధించి మమ్మల్ని రిటైర్మెంట్స్కి ఇచ్చి మాకు పెన్షన్ ఇవ్వాలి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి, వృద్ధులకు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తుంది. మేము దిగిపోతే మాకు పెన్షన్ అనేదే లేకుండా ఉట్టి చేతులతో దిగిపోవాల్సిన అవసరం అవుతుంది. ప్రమాదాలు జరిగిన మమ్మల్ని గుర్తించట్లేదు. దానికోసం ప్రమాదం జరిగిన వారిని గుర్తించి మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. ఇప్పుడు చెప్పండి. మేము అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక వృద్ధులు కూడా చేతగాకపోయినా కూడా అంగన్వాడీలో పని చేస్తూ ఉండిపోయినారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఉత్తి చేతులతోటి పెన్షన్ లేకుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అలాగే పెన్షన్ ఇవ్వాలి. ప్రతి నెల పెన్షన్ ఇస్తే ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో పనిచేసి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఖాళీగా ఉంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది. అలాగే మాకు అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే మాకు ఇలాంటి బాధలు కూడా ఉండవు. అలాగే కనీస వేతనం కావాలి. ఈ వేతనంతో మేము బతికలేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీ సెంటర్లోనే ఉండి ఈ వేతనంతో మేము ఇంకో పని చేసుకోరాదు. ఈ వేతనంతో మేము బతికలేని పరిస్థితిలో ఉన్నాం. అట్టహాసంగా 2 నెలల క్రితం ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు వైద్య సేవలను నోచుకొని టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సీనియర్ నాయకులు జగ్గుసార్ గారు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆనాడు జనవరి 25వ తారీఖు నాడు
మంత్రులచే ప్రారంభించబడినటువంటి ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఈ రోజు వరకు డాక్టర్లు లేక నర్సులు లేక అపాయింట్మెంట్లు ఎవరిని కూడా చేయకుండా హాస్పిటల్ నిరుపయోగంగా పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంబడే మన ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎంబడే ఇక్కడ ప్రభుత్వం మన ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు టేకప్ చేయకపోతే మేము ఇక్కడ శాంతియుతంగా రేపు మేము ధర్నా కార్యక్రమం ఇక్కడ ఏది రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎంబడే ఈ వారం 10 రోజుల లోపల ఇట్లా తెరవాలి ఎడల మేము ఖచ్చితంగా పండుగ పోయిన ఎంబడే దీని మీద చర్యలకు మేము పూనుకుంటామని చెప్పి కూడా మేము అందరూ కూడా మీకు అందరికీ పత్రికల ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తక్షణమే ఓపెన్ చేయాలి, మన వైద్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో అంగన్వాడీ టీచర్లు ర్యాలీగా పాల్గొని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో స్కీంలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహిస్తుందని స్కీంలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిఐటియు. దేనికంటే దేనికోసం సమస్యల గురించి దేశంలో 65 మంది ఉంటాము. ఈ ఎండకు సార్ కొంతమంది ఎవరి మండలం వాళ్ళు రుద్రంగి మండల కేంద్రంలో కరెంటు కోతల పట్ల నిరసన తెలుపుతూ రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్స్టేషన్లో రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పొట్టదశకు వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వద్ద రైతులు దాదాపు 10 రోజుల నుంచి కరెంటు కొరతతో ఏర్పడింది. వరి పొలాలు ఈ టైంలో అందరి వెనుకకొచ్చినాయి. చివరి దశలో కూడా పొట్టకొచ్చిన టైంలో నీళ్లు వాటర్ వందగా కరెంటు లేక రైతులు చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా ఈ రకంగా ఇట్లా కరెంటు ఇట్లా పోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. రైతుల కోసం మేము ఏదైనా చేయగలుగుతాం. ఇదే ప్రభుత్వం గతంలో పోయినసారి ఈ పంటలో
చాలామంది రైతులని అరిగొంటే ఉరి అన్నట్టుగా చాలామంది భయపెట్టించి చాలామంది 1 ఎకరం 2 ఎకరాలు విడిచిపెట్టి కూడా మిగతా పొలాలు చేసుకుంటే కూడా ఆ పొలాలు కూడా మారే పరిస్థితి లేని టైంలో ఈ కరెంటు కొరతలు ఇస్తున్నారని చెప్పంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటో ప్రభుత్వం ఎటువంటి 24 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ కరెంటు గిట్ల ఇంకా ఇప్పుడే డీఆర్తో మాట్లాడినాం. ఒకవేళ 4 రోజుల తర్వాత కూడా కొరత వస్తే రావచ్చు కూడా అని చెప్పి డీఆర్ కూడా చెప్పారు. అదేవిధంగా కొరత రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని ప్రాబ్లం క్లియర్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల నుంచి రైతులకు విద్యుత్తు నిరంతరం అందించకుండా అంతరాయం ఏర్పరుస్తూ రైతులకు ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము రైతులకు అండగా ఉండి రైతుకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా రైతులు ఇప్పుడు వేసుకున్న పంట 6 నెలల నుంచి 6 కాలం కష్టపడితే చేతికొచ్చే సమయం చిరుపడ దశలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి తోడుగా నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి తోడుగా ఇప్పుడు మార్చి మాసం గడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఎండలు కూడా తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతు అనేక రకాలుగా ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడదు. దానికి తోడుగా ఇప్పుడు రైతులకు విద్యుత్తును నైట్ ఇవ్వకుండా, రాత్రిపూట ఇవ్వకుండా పొద్దుదాకా ఇచ్చేవరకల్లా నీరు దూవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి వెంటనే 24 గంటల కరెంటును అందించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇంతకుముందే వరి వేయకమని చెప్పి ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రైతులు ఈ పంట ఎండిపోవడం చేస్తూ ఇచ్చినట్టుగా మాకు రైతులకు అనుమానం వస్తుంది. ఒకవేళ ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేస్తూ రైతులకు అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి ఇక నుంచైనా కానీ రైతు పంట చేతికొచ్చే వరకు ఖచ్చితంగా నిరంతరం కరెంటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఏ ఒక్క రోజు మిస్టేక్ జరిగినా కానీ ఏది ఉన్నా కానీ స్పాట్లో ఏదైనా రిపేర్ ఉన్నా కానీ వెంటనే రిపేర్ చేసి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి ఇక ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మేము రుద్రంగి గ్రామానికి చెందిన రైతులము. గత 3-4 రోజుల నుంచి కరెంటు ప్రాబ్లము రుద్రంగిలో చాలా టైంలో ఇట్లా ట్రిప్ అవుడు, బంద్ అవుడు, మొత్తం మీద కట్ అవుడు, రాత్రి ఇవ్వడం లేదు, పొద్దున్నక్కడ ఇవ్వడం. కాబట్టి రైతులకు పొలాలు వార్తలేవు. కాబట్టి మేము 24 గంటల కరెంట్ అని మీరు చెప్పిండ్రు. ఈరోజు మీరు అంతా 10 గంటల కరెంటే ఇస్తుండ్రు. మేము 24 గంటల కరెంట్ అని మేము చాలా పొలాలు అవి ఇవి పంటలు వేసుకున్నాము. ఈ 10 గంటల కరెంటు అవి పారడం లేదు. కాబట్టి మాకు 24 గంటల కరెంట్ ఇవ్వగలరని మేము ధర్నాలు చేస్తాము. మీకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు 2వ రోజు సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసిటియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు 2 గంటల పాటు నిరసన తెలిపారు. వైద్యంలో సంబంధించినటువంటి సంస్థ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు విపరీతంగా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకు పిఎఫ్ సౌకర్యం కూడా సాధించాలని వేతనము పిఎఫ్ కూడా ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. మన జిల్లా ఆసుపత్రిలో అందరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా రావడం పేదవాళ్ళే ఉంటుంది. నాకు డబ్బులు అటువంటి కార్మికులను కూడా ఇవాళ జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో కొనసాగుతున్నాయి. కాబట్టి అలా సంఘ ప్రతినిధి స్వరూపను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మెడికల్ కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాము. 700 జీతం నుంచి పనిచేసి ఇప్పుడు మాకు 7,200 వస్తున్నాయి జీతము. ఇద్దరికని ఒక్కలం చేస్తున్నాము. ఇద్దరికని ఒక్కలం చేస్తున్నాము. రేట్లన్నీ పెరిగినాయి. మాకు 26,000 జీతంలో 7,000 జీతం
ఎట్లా బతుకుతాం ఏం కథ? దయచేసి కిరాయి ఇంట్లో ఉన్న మేము కిరాయి ఎట్లా కట్టుకోవాలా ఏం కథ? నెలకు 3,000 చిల్లర కిరాయి ఉన్నది. కరెంట్ బిల్లు, డిష్ బిల్లు ఎన్నో ఉంటాయి. చేసిన పైసలు కష్టం వచ్చింది, మేము కష్టం చేసిన పైసలు బట్టకు పొట్టకు సరిపోతలేదు. మా బతుకు ఎట్లా? దయచేసి 26,000 జీతం మా జీతం మాకు కావాలని కోరుకుంటున్నాం మేము అందరం.